నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు కేకే న్యూస్. నేను ఈరోజు ఎక్కడ మీకు అర్థమై ఉంటుంది, ఒక మంచి గుడిలో ఉన్నాను. అండ్ ఈ గుడి పేరు సారంగధర అని పిలువబడుతుంది. అండ్ ఇదైతే ఎక్కడుందో చెప్పేస్తాను ముందే. ఎక్కడంటే రాజమండ్రి, ఇక్కడ కొంతమూరు ఉంది కదా, కొంతమూరు నుంచి ఇలా వచ్చాము అంటే క్వారీ మార్కెట్ ఉంటుంది. క్వారీ మార్కెట్ అలాగే రాజా థియేటర్ మధ్యలో ఉంటుంది అనమాట. టీపీ కాలనీ అని పిలువబడుతుంది. ఆ కరెక్ట్గా అయితే ఆ కాలనీలోనే ఉంది. అండ్ ఇదైతే దగ్గర 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి అంట. సో ఈ చరిత్ర గురించి, ఆ స్వామివారి గురించి తెలుసుకుందాం. మరి వెళ్దాం రండి. ఇక్కడ చూసారు కదా, రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద చాలా వరకు నాగప్రతిమలు ఉన్నాయి. చూడండి, అసలు లెక్క పెట్టలేం, అన్నీ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ఇదంతా దేవస్థానం ప్రతిష్ఠించింది అయితే కాదంట. దీనికైతే ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఏంటి అంటే, ఇక్కడ ఒక నమ్మకం ఉంది. ఏంటంటే, మనకు వచ్చే కష్టాలు ఉంటాయి కదా, మన లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ తీరాలని చెప్పి చాలా వరకు దేవుని కోరుకుంటూ ఉంటాం. నిజమే కదా. మనకి దగ్గర నాగదోషాలు కూడా ఉంటాయి. ఆ నాగదోషాల వల్ల ఎన్నో దోషాలు తగులుతాయి, ఎన్నో బాధలు పడతారు అని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకొని, ఈ రావి చెట్టు కింద స్వామివారిని మొక్కుకొని, నాకు ఈ కష్టం పోతే వచ్చి నీ ప్రతిమ ప్రతిష్ఠిస్తానని కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక తీరుతుందంట, ఆ కష్టం పోతుందంట. కానీ ఆ కష్టంలో కానీ కోరికలో కానీ నిజాయితీ ఉండాలి, ఖచ్చితంగా ధర్మం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక్కొక్క ప్రతిమ వెనుక ఒక్కొక్క కథ ఉంది, ఒక్కొక్కరి బాధ ఉంది. అవన్నీ తీరిన వాళ్ళు వచ్చి ఇలా ప్రతిష్ఠించారు. చాలా బాగుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది కదా. మన లైఫ్లో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నార్మల్గా భయం వేస్తూ ఉంటుంది కదా, అక్కడితో ఆగిపోతూ ఉంటాం. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది కదా. కానీ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే నెరవేరుతుందనే ఒక నమ్మకం అయితే ఇస్తుంది. అది తీరుతుందో లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా అయితే నమ్మకం ఇస్తుంది. అయితే ఈ గుడిలో 2 లింగాలు ఉన్నాయంట. ఒకటి మెయిన్ గర్భగుడిలో ఒకటి ఉంది, అలాగే గర్భగుడి వెనకట్ల అంటే గుడి వెనకట్ల ఇంకొక లింగం ఉంది. అదే ఈ లింగం అనమాట. స్వామివారు ఇక్కడ కూడా ఉంటారు. ఇది కూడా స్వయంభూ లింగమే అంట. మనం ఏమైనా అభిషేకాలు చేయాలనుకున్నా, కార్తీక మాసంలో ఎక్కువ అభిషేకాలు చేస్తుంటారు. శివరాత్రి రోజు మనకి అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా, మనం డైరెక్ట్గా వెళ్ళి మనం గర్భగుడిలో అయితే చేయలేం కదా. అలాంటి వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఇక్కడ మనకి స్వయంగా అయితే మనకి అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగే స్వాములు కూడా ఉన్నారు, స్వాములు కూడా ఇక్కడ అభిషేకాలు చేస్తూ ఉంటారంట. ఇంకా చాలా గుడిలు ఉన్నాయి, చూద్దాం రండి. ఇక్కడ ఒక బండరాయి కనిపిస్తుంది కదా, దీనికి ఒక కథ ఉంది. యాక్చువల్గా మనకి పురాణాల్లో ఒక కథ ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. బట్ ఇక్కడ ఏం జరిగిందో ఆ విషయం ముందు చెప్తాను. ఇక్కడ ఏంటంటే, సారంగధరుడు ఉంటారు కదా, రాజరాజేంద్రుడు పుత్రుడు. అప్పుడు ఒక శిక్ష పడుతుంది. శిక్ష పడడం వల్ల ఏంటంటే, కాలు చేతులు నరికేయాలని చెప్పి శిక్షిస్తారు. కాబట్టి సారంగధరుడు ఎవరైతే ఉన్నారో ఆయన శివుడు అనుగ్రహం ద్వారా పుట్టారు కాబట్టి ఈ గుడిలోనే ఇక్కడే చేయాలని చెప్పి శిక్షను అమలు చేద్దామని చెప్పి ఇక్కడ తీసుకొస్తారు. చూసారు కదా, ఇక్కడ మనకి మొత్తం ప్రతిమ కనిపిస్తుంది. ఇక్కడే ఈ ప్రదేశంలోనే సారంగధరుడి కాలు చేతులు మొత్తం కూడా నరికేశారంట. ఇక్కడే ఆ శిక్షను అమలు చేశారు. అది దీని విశిష్టత. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యాగశాలలు చాలా కనిపిస్తున్నాయి కదా, దగ్గర ఒకేసారి 5 యాగశాలల వరకు ఉన్నాయి. ఒకేసారి చేసుకుంటూ ఉంటారంట. ఇక్కడ అనే వాళ్ళే కాదు, వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి యాగాలు చేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంట. ఈ యాగాలు ఎందుకు చేస్తారు అంటే, కొన్ని దోషాలు ఉంటాయి కదా, కొన్ని దోషాల వల్ల పెళ్లి కాకపోవడం, లేదంటే కొన్ని సమస్యలు ఇరుక్కోవడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఆ దోష నివారణ కోసం ఇక్కడ యాగాలు చేస్తూ ఉంటారంట. అలాగే బ్రాహ్మణులు కూడా ఇక్కడ చాలామంది దొరుకుతూ ఉంటారు. నిత్యం కూడా ఇక్కడ చాలా వరకు యాగాలు జరుగుతూనే ఉంటాయంట, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయంట. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా దోషాలు ఉన్నా, ఏమైనా కష్టాలు ఉన్నా అవన్నీ కూడా పోతాయని వీళ్ళ నమ్మకం. చూడండి ఎంత పెద్ద యాగశాల.
మనం గుడి ప్రాంగణం చూద్దాం అనుకున్నాం కదా. మనం వచ్చిన వెంటనే రైట్ సైడ్ తిరిగామంటే ఫస్ట్ నవగ్రహాలు కనిపిస్తూ ఉంటే మనకి నవగ్రహాల్లో ఏదైనా దోషాలు ఉన్నా లేదంటే మంచిగా దోష నివారణ అయితే చేసుకోవచ్చు. అలాగే ప్రదక్షిణ కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకి కొంచెం ముందుకు వచ్చాము అంటే సీతారాములు కనిపిస్తారు, చక్కగా దర్శనం చేసుకోవచ్చు. సీతారాముల దర్శనం కూడా చాలా చక్కగా జరిగిన తర్వాత కొంచెం ముందుకు వచ్చామంటే శ్రీ కాలభైరవ స్వామి గుడి కూడా కనిపిస్తుంది. చాలా చిన్న గుడి అనమాట. చక్కగా ఆయన దర్శనం కూడా చేసుకోవచ్చు. అయితే మనం గుడి ప్రాంగణం మొత్తం చూసేసాం కదా, చాలా అద్భుతంగా ఉంది కదా. అండ్ మెయిన్గా దర్శనం ముఖ్యం కదా, తప్పకుండా వెళ్ళి చూద్దాము పదండి. అండ్ ఫస్ట్ మనకైతే గణపతి స్వామి దర్శనం అయితే జరుగుతుంది. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దర్శనం జరుగుతుంది. ఆయన దర్శనం కంప్లీట్ అవ్వగానే మనకి తర్వాత శ్రీ సారంగధరుడి దర్శనం జరుగుతుంది. స్వామివారు మనకు కనిపిస్తారు, శివుడు అలా పిలువబడుతున్నారు ఇక్కడ. అండ్ తర్వాత ఆయన దర్శనం కంప్లీట్ అవ్వగానే అమ్మవారు కూడా పక్కనే ఉన్నారు. చాలా అద్భుతంగా, చాలా నిండుగా ఉన్నారు. నాకు నిజంగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒకసారి చూద్దాం రండి. रोहित सूर्यानां धिक्या धर्मपत्नीच्या वर्णातील धर्मपत्नीच्या कुसुम श्री प्रियानां धिक्या अन्यन्यदाम्पत्य शुभसिद्धीद्वारा शीघ्र सुसंतानो सौभाग्य शुभफलप्राप्ति सिद्ध्यर्थं मनोग्रह अस्माकं कुटुम्बानां क्षेम धैर्य वीर आयु आरोग्य आदि ग्रह सहित प्रसादिग्रह आदित्यादि नवग्रह दोष परिहार द्वारा व्यापारे उद्योगे व्यवसाये त्रिकोणकार्ये दिन महादेवाय विश्वेश्वराय श्रीमन् महादेवाय नमो नमः। ओम त्र्यंबकं ददामहे पुण्यप्रत्यवर्धनं शुभारूका भवबन्धनं मृत्योर्मुक्त्यमामृता त्र्यंबकं ददामहे पुण्यप्रत्यवर्धनं शुभारूका भवबन्धनं मृत्योर्मुक्त्यमामृता त्र्यंबकं ददामहे पुण्यप्रत्यवर्धनं विश्वेश्वराय महादेवाय प्रेमकाय त्रिपुरांतकाय त्रिदात्रिकालाय कालाग्निरुद्राय नीलकंठाय दुर्गेयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय ओम गणेशेभ्यो नमः नमस्ते नमः शिवाय सर्वभूतानां श्री भारतारुदेव नमः। दिव्य परिमल चंदनं समर्पयामि दिव्य चंदनं समर्पयामि। ओम गणेभ्यो सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्ये नमः। श्री भारतारुदेव कर्पूर नीराजनं समर्पयामि। స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది కదా. అండ్ ఇక్కడ సంబంధించిన స్టోరీ తెలుసుకుందాం. అండ్ పురాణాలు చరిత్రలు గట్రా ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకుందాం. ఇక్కడ పూజారి గారిని అడిగి. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. అంటే మనకి చరిత్ర చాలా ఉంటుంది కదా, కొంచెం మాకు సారంగధరుడి గురించి చెప్తారా? ఇది రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి రాజమహేంద్రవరం యొక్క రాజ్యంలో భాగం. ఇది పూర్వం రాజరాజ నరేంద్రుడు 1120 నుండి 60 సంవత్సరం మధ్యలో పరిపాలించి ఆయన చంద్రవంశరాజుగా కీర్తిని అన్ని రాజ్యాలకు కూడా అయితే చక్రవర్తి కూడా పట్టాభిషేక్తుడు అయ్యాడు. రాజరాజ నరేంద్రుడు సారంగధరుడి యొక్క అంటే ఈశ్వరుడిని
ఇక్కడ ఈ శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి ఈ సారంగధరుడు అనేటువంటి ఈశ్వరుడిని ఆరాధించి రత్తాంగి అనేటువంటి భార్యతోటి కలిసి సంతానాన్ని పొందినటువంటి ఆయనకి సారంగధరుడి మహత్యం వల్ల ఉద్భవించాడు కాబట్టి ఆ సారంగధరుడు అనేటువంటి నామధేయాన్ని తన కుమారుడికి పెట్టుకుని సారంగధరుడుగా వంశాన్ని అభివృద్ధి అవ్వాలనేటువంటి కాంక్షని, రాజ్యం అభివృద్ధి అవ్వాలనేటువంటి కోరికని తీర్చుకున్నాడు. కానీ ఆ సారంగధరుడు కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేద్దామని వివాహం ప్రయత్నంలో చేసినటువంటి భాగంగా చిత్రాంగి అనేవాడిని కోడలుగా అంటే సారంగధరుడికి భారీగా తీసుకురావాలని అనేటువంటి ఆలోచన సారంగధరుడికి చెప్పకుండా చేయడం వల్ల ఈ ప్రయత్నం విఫలమైంది. సారంగధరుడు వివాహానికి తిరస్కరించాడు. వివాహాన్ని తిరస్కరించడమే కాకుండా దైవ ఆరాధనలో ఉండడం, దేవుడి అనుగ్రహం వల్ల, దేవుడి అంశం వల్ల కలిగాడు కాబట్టి దేవుడే నాకు అన్ని రకాలుగా దిక్కు, దేవుడే నాకు సర్వస్వం అనేటువంటి ఆలోచనలో ముందుకు వెళ్ళాడు. ఈ ఆలోచన ఉండడం వల్ల చిత్రాంగి అనేటువంటి ఆవిడని వివాహం చేసుకోకపోవడం వల్ల రాజ్యానికి కొన్ని కారణాలుగా అంటే శత్రురాజులు దండెత్తడం కానీ, రాజ్యాన్ని కబలించాలని కానీ, తమ్ముడు విజయాదిత్యుడు అనేటువంటి ఒక ఆయన ఈయనకి బాబయ్య రాజరాజ నరేంద్రుడు తమ్ముడు శత్రువులతో కలిసి చిత్రాంగితో కలిసి ఈ ఒక పథక ప్రకారంగా నడుస్తున్నటువంటి ఈ భాగాన్ని గుర్తించలేటువంటి వాడు ఆ వివాహాన్ని ఈ యొక్క రాజ్యానికి ముప్పు వాటిల్తుందని రాజుగారి వివాహం చేసుకున్నారంటే వివాహ ప్రయత్నం కానీ యుద్ధం కానీ అంటే ఈ రెండిట్లో ఏదో జరగాలనేటువంటిది అవతలాల యొక్క చిత్రాంగి తరపు వాళ్ళ యొక్క ఆకాంక్ష. కానీ అలా జరగకూడదని ఆవిడని వివాహం చేసుకుని యుద్ధాన్ని తప్పించాడు. కానీ ఆవిడ రాజ్యానికి వచ్చి రాణి అయింది కదా. కానీ రాజ్యంలో వచ్చి రాణి అయిన తర్వాత తండ్రి గారిని కుమారుడిని చూసినటువంటి ఆవిడ కుమారుడి యొక్క అందానికి మోహించి రాజరాజ నరేంద్రుడి కంటే ఆవిడ ఆ కుమారుడిని ఇష్టపడింది. వివాహం కూడా ఆవిడతోనే జరగాలన్న ఆలోచన జరిగిందన్న వృత్తాంతం తెలుసుకున్న ఆవిడ కుమారుడి అయినటువంటి సారంగధరుడికి ఆవిడ ఆ మనసులో ఉన్న మాట చెప్పాలని ఒక పద ప్రకారంగా అంటే పావురం అనేటువంటి నెపంతో అతను పెంచుకున్నటువంటి పావురాన్ని తీసుకొచ్చేలాగా ఒక ఒక ట్రైనింగ్ ఇచ్చినటువంటి పౌరాన్ని పంపి ఆ పౌరాన్ని రప్పించి తద్వారా కుమారుడు అనేటువంటి సారంగధరుడిని కూడా రప్పించుకోవడం జరిగింది. ఆ కుమారుడు సారంగధరుడు వచ్చే సమయానికి రాజుగారు యుద్ధం అనే వేటకనేటువంటి ఒక చిన్న కారణంగా వెళ్ళినటువంటి సమయంలో ఈ సారంగధరుడికి ఈ చిత్రాంగి చెప్పి ఆవిడ మనసులో చెప్పినటువంటి మాట ఆవిడ తీర్చుకోవాలనుకుంది. కానీ ఆయన కుమారుడు కదా, వచ్చినటువంటి కుమారుడు తల్లి అనేటువంటి ఆలోచన ఆవిడికి లేకపోయినా నాకుంది, అలాంటి తప్పు పడినట్టు ఆలోచన చేయకూడదు, నేను కూడా దైవ ఆరాధన చేసుకునేవాడిని, అలాంటి మాటలు నేను వినకూడదు అనేటువంటి ఒక పశ్చాత్తాపకపోరటువంటిది దైవానికి సంబంధించిన విషయాలు చెప్పడంలో ఆ సారంగధరుడు ఆ చిత్రాంగి విషయంలో ఒక దోషిగా నిలబడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఆవిడ యొక్క మనుగడ దెబ్బతింటుందని ఆవిడ నిర్ణయించుకుని ఏ విధంగా అయినా సరే ఈయన దోషిగా నిలబెట్టి శిక్ష ఏదో ఒకటి విధించినట్లయితే భవిష్యత్తులో మనని చెడుగా ఆలోచనలోకి దిగుతుందనేటువంటి విధంగా ఆవిడ ముందుకు వెళ్ళడంతో రాజరాజ నరేంద్రుడు రాగానే ఉన్న అటువంటి సాక్ష్యాలు అంటే ఈయన త్వరగా తల్లి అలా మాట్లాడిన మాటలకి ఆయన త్వరగా వెళ్ళిపోవడంలో కొన్ని సామాన్లు మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఆ మర్చిపోయినటువంటి సామాన్లు అన్నిటినీ కూడా రాజరాజ నరేంద్రుడు చూపించి సాక్ష్యాలుగా పెట్టి దోషిగా నిర్ణయించి ఈయనకి కాళ్ళు చేతులు ఉండడం వల్ల కాళ్ళ వల్లటువంటి కొన్ని పనులు చేతుల వల్ల కొన్ని పనులు చేశాడు కాబట్టి ఈ రెండు తీసేసినట్లయితే ఈ సారంగధరుడు ఏమైనటువంటి చెడు పనులు చేయడు మంచిగా ఉంటాడని ఆలోచనగా శిక్ష విధించండి అంటే ఊరికి చివరటువంటి కోటగుమ్మ అనేది కోట పరిపాలించినటువంటి రాజ్యం కోట. ఊరికి చివర ఈ సారంగధర మట్ట అనేటువంటి మెట్ట మీద అంటే సారంగధరీశ్వర స్వామి వేసినటువంటి మెట్ట కాబట్టి సారంగధర మెట్ట అని పేరు వచ్చింది. కాబట్టి ఈ దేవుడు వరం వల్లే పుట్టాడు కాబట్టి ఆయన సన్నిధిలోని కాళ్ళు చేతులు ఖండించండి అని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ బండ మీద కాళ్ళు చేతులు ఖండించారు. అలా ఖండించినటువంటి కాళ్ళు నరకబడినటువంటి ఆయన బాధతోటి తాళలేక ఆక్రందనలు చేస్తుంటే గురువుగారు ఆల్రెడీ కూడా మీననాథుడి ఆయన నన్నయ్య గారు తెలుగులో భారతానికి మార్చినటువంటి ఆయన కూడా ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈయనకి శిక్ష పడడం అనేది ఖాయం. తండ్రికి తెలిసినప్పటికీ కూడా కొడుకు కుమారుడు ఎలాంటి వాడని తెలిసినా కూడా శిక్ష విధించాడంటే దానికి కారణం పెంతల్లి యొక్క ఆలోచన, ఆవిడ మీద ఆయనకున్నటువంటి గౌరవం, అక్కడ బయటకు వచ్చినటువంటి కొన్ని సాక్ష్యాలు. ఈ కారణాల వలన ఖండించవలసి వచ్చింది.
కానీ దీనికి పూర్వం వీళ్ళ రాజులలో తండ్రి గారు తాతగారు చేసినటువంటి అపరాధాలు కానీ దోషాలు కానీ అది శిక్షగా వచ్చిందనేటువంటి ఆలోచన వీళ్ళు గుర్తించారు. అది పోవాలంటే శిక్ష విధించాల్సిందే తప్పదు. అది అయిన తర్వాత ఇతనికి అయితే మరణం అయితే ఉండదు, కాళ్ళు చేతులు ఖండింపబడతాయి, కానీ దైవానుగ్రహం వల్ల మళ్ళీ రక్షింపబడతాడని ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత కాళ్ళు చేతులు ఖండించిన తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ ఉన్నట్టు మనులతోటి పసరలతోటి కాళ్ళు చేతులు తిరిగి వచ్చేటట్టుగా చేద్దాం అనుకున్నారు, కానీ బాధ తొలగించారు, కానీ కాళ్ళు చేతులు అయితే రాలేదు. ఈ మన కళ్ళ కనబడుతున్నటువంటి ఈ స్వామి ఆ శివలింగ రూపమే ఆ లింగంలో నుంచి వచ్చినటువంటి ఆ శివుడి యొక్క కాంతులు ఆ సారంగధరుడికి కాళ్ళు చేతులు ప్రసాదించడం జరిగింది. ఇది 1120-60 మధ్యలో, అంటే శివుడు ప్రత్యక్షంగా అంటే ఒక కాంతి రూపంలో చూపించాడు కాబట్టి ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి ఈ సారంగధరుడు ఈ స్వామి యొక్క మహత్యం అప్పటి నుంచి కూడా మొదటిగా రాజరాజ నరేంద్రుడు తర్వాత సారంగధరుడు చూశారు. కానీ ఇలాగ శిక్షకు గురైనటువంటి సారంగధరుడిని చూసి ఆ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి సారంగధరుడిని చూసి ఆవిడ పశ్చాత్తాపడింది. అనవసరంగా నేను ఆయన మీద నెపాలు వేసి నా యొక్క మనో వాంఛలు తీర్చుకోవాలనుకున్నాను, ఇది చాలా తప్పని, నేను కూడా శిక్షింపబడినట్లయితే భవిష్యత్తులో నాలాంటి వాళ్ళకి మరి అడ్డు అదుపు ఉండదు కదా, అలాంటి వాళ్ళు బుద్ధికి రావాలంటే నేను కూడా శిక్ష విధించుకోవాల్సిందే. నేను చెడు అనేది చేశాను, కానీ నేను చెడురాలు కాదు కాబట్టి నేను ఉప్పు పాత్ర వేసుకుంటానే ఆలోచనతో పాతేరు అనేటువంటి గ్రామంలో పాతి పెట్టించుకుని అది ఇప్పుడు ప్రస్తుతానికి కాతేరుగా మారబడి ఆ విధంగా ఈ ప్రాంతం విరాజిల్లుతోంది. రాజరాజ నరేంద్రుడు సారంగధరుడికి ఈ స్వామి అనుగ్రహించారు కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ స్వామి ఆ రోజు వాళ్ళకి దర్శనం ఇచ్చినటువంటి వాడు మన కంటికి కనబడకపోయినా ఆయనకి మనం కనబడుతూనే ఉంటాం కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం వలన వివాహం కాని వాళ్ళకి వివాహం కావడం కానీ, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం కానీ, ఇది ఆర్థిక బాధలు కానీ, ఈతి బాధలు కానీ, కుటుంబ బాధలు కానీ, వంశ బాధలు కానీ, ఏ విధమైన దోషాలు కానీ ప్రయోగాలు కానీ అన్ని రకాలుగా కూడా నిర్మూలన అవుతూ స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతూ వీరు ఇంకొకరికి చెబుతూ వాళ్ళకు కూడా నమ్మకంగా, అంటే కంటికి కనపడినటువంటి శక్తి దేవుడి యొక్క శక్తిని నోటి మాట ద్వారానే చెబుతూ స్వామి అనుగ్రహాన్ని ఆయన యొక్క మహత్యాన్ని పలు దిశలకి ఇది విస్తరించడం జరిగింది. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కగా చెప్పారు. అండ్ చాలా మంచి పురాణం, చాలా సంవత్సరాలు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది అని విన్నాను నేనైతే. మీరు కూడా 1000 సంవత్సరాల నుంచి ఈ గుడి గురించి మాకు తెలియజేస్తారు. అంటే ఇది 6 తరాలు, నాది 6వ తరం. మా అబ్బాయి సారంగపాణి పేరుతో ఆ స్వామి యొక్క పేరే పెట్టాలని నాన్నగారు నిర్ణయించారు. 5వ తరం. ఈ 5వ తరాల్లో ఉన్నటువంటి రాజేంద్రుడు అనుగ్రహానికి, సారంగధరుడు అనుగ్రహానికి అయినటువంటి ఈ సారంగధరుడి నామధేయమే ఈ 5వ తరంగా ఉన్నటువంటి నాన్నగారు ఆ 7వ తరంలో రాబోయినటువంటి సారంగపాణి అనేటువంటి పేరు విరాజలాని ఆ స్వామి పేరు ఇది కూడా పెట్టడం జరిగింది. ఓకే, ఎన్నో తరాలుగా పూజించుకుంటున్నారనమాట ఇక్కడ. ఓకే, వంశపారపర్య హక్కు అనకూడదు, బాధ్యత కర్తవ్యంగా ముందుకెళ్తున్నాం.